పీసీసీ అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసినందుకు హైకమాండ్కు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. మధు యాష్కి తనకు అన్నలాంటి వారన్నారు. పీసీసీ రేసులో తనతో పోటీ పడిన అందరి సేవలు ఉపయోగించుకుంటానని వివరించారు. తమ అందరి ఆలోచన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే అంటున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంతో మంది పిసిసి పదవి ఒక ప్రముఖమైనటువంటి స్థానం. చాలా మంది అందరూ అర్హులే. అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ మేము ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ లో పనిచేయడం, పార్టీని అంటుపెట్టుకొని మన పని చేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎవరు ఏ స్థానంలో ఉండాలనేది ఏఐసిసి దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంది. నాకు ఇవాళ పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే మిగతా సీనియర్లు అందరూ కూడా వారి వారి సేవలు ఎక్కడ ఉపయోగించుకుంటారు. మధు యాష్కి నాకు అండలాంటి వాడు. మేమందరం కూడా అందరి యొక్క ఆలోచన కూడా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మధు యాష్ గారి సేవల్ని, బలరాం నాయక్ గారి సేవల్ని, సంపత్ కుమార్, అదేవిధంగా లక్ష్మణ్ గారి సేవల్ని ఎక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఏఐసిసి బాగా తెలుసు. ఆ రకంగా ఉపయోగించుకుంటారు. ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం గట్టిగా ఉండాలని కోరుకునే వాళ్ళం మేము. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో 39 సీట్లు గెలిచి కూడా కేసీఆర్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతా ఉన్నారు. దాని ద్వారా అర్థమైందంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. కులం పేరిట, మతం పేరిట వచ్చే బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో బలంగా ఉంది. దాన్ని ముందు కూడా తీసుకెళ్తాం. వచ్చే ఎన్నికల్లో ఎంతకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలో ఫైనల్ గా మీ టీం ఎప్పుడు రెడీ అవ్వబోతుంది? ఇప్పుడు ప్రమాణ స్వీకారం 2-3 రోజుల్లో ఉంటుంది. టీం అనేది అందరితో సంప్రదింపులు జరపాలి. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరితో మాట ముచ్చట చేసిన తర్వాత కొత్త టీంని ఏర్పాటు చేస్తాం. ప్రమాణ స్వీకారం వరకు 2-3 రోజుల్లో ఉంటుందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. నా టీం సంబంధించి కొంతకాలం ఆగిన తర్వాత పూర్తి స్థాయిలో నా టీం రెడీ చేసిన తర్వాత ప్రకటిస్తామంటూ కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణదేవ, నాగేంద్ర, హైదరాబాద్.